The greatest enemies of God are not outside the church. The greatest enemies of God are inside the church, praising God, praying God, reading the word of God. ఇదిగో దేవుని యొక్క బద్ధ శత్రువులు సంఘాన్ని వెలుపలకు లేరు. ప్రార్థన చేస్తున్న వారు, దేవుని స్తుతిస్తున్న వారు, దేవుని లేఖనాలను చదువుతున్న వారే దేవునికి బద్ధ శత్రువులు అయిపోతా ఉన్నారు. Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉంటే, Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? You're a backstabber of God. మీరు దేవుని వెన్నుపోటు పొడిచేవారు. Lucifer is better than you because he faces God from ahead. He does not backstab like you. ఇదిగో నీకన్నా లూసిఫరే శ్రేష్టమైనది కనబడుతుంది. ఎందుకంటే దేవుని ముందు ఆయన ముఖాముఖిగా మాట్లాడుతున్నారు. మనలాగా వెన్నుపోటు పొడిచేవాడిగా లేడు. Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? You can be a daughter of a pastor. నువ్వు ఒకవేళ సేవకుని కుమార్తె అవ్వచ్చుండి. You can be a Christian believer for 30 years. 30 సంవత్సరాలుగా నువ్వు క్రైస్తవ విశ్వాసి అయి ఉండొచ్చు. You may be wearing a white dress throughout these years. అనేక సంవత్సరాలుగా చక్కని తెల్లని వస్త్రాలు మీరు వేసుకోవచ్చు. You might have a Christian name. మీకు ఒకవేళ క్రైస్తవ పేరు ఉండొచ్చు. You might have preached and people must have repented. అయ్యో మీరు అనేక ప్రసంగాలు చేస్తే ప్రజలు పశ్చాత్తాపడి ఉండొచ్చు. You have left your house and everything. You have built a house for God. ఇదిగో అన్ని విడిచిపెట్టి అన్ని పోగొట్టుకొని దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టుండొచ్చు. But is there a sin in your heart? నీ హృదయంలో పాపం ఉందా? The Lord is asking today. ప్రభు ఈ రోజు మనల్ని అడుగుతున్నారు. Is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా అని అడుగుతున్నారు. Even before you pray, నీవు ప్రార్థించేదానికి ముందు, before you fast, నీవు ఉపవాసం చేసేదానికి ముందు, before you preach, ప్రసంగించేదానికి ముందు, is there any sin in your heart? నీ హృదయంలో ఏదైనా పాపం ఉందా? One sin, ఒక్క పాపం, 2 sins, 2 పాపాలు, 3 sins, 3 పాపాలు, 4 sins, 4 పాపాలు, 5 sins. 5 పాపాలు. Do you have any sin? ఏదైనా పాపం ఉందా? The heart of God దేవుని యొక్క హృదయము is bleeding రక్తము కారుతూ ఉంది. because of your penetration of knife in the heart of God as a sin. దేవుని హృదయాన్ని పాపము ద్వారా, పాపమని కత్తితో మీరు పొడిచినందున ఆయన హృదయములోంచి రక్తము స్రవిస్తా ఉంది. Without taking that knife, ఆ కత్తి బయటికి తీయకుండా, without comforting the wound of God, దేవుని హృదయాన్ని మీరు పునరా కప్పకుండా, without comforting the wound of God with your tears, నీ కన్నీటితో ఆయన హృదయము కప్పకుండా, without comforting the God with the repentance, నీ పశ్చాత్తాపముతో ఆయన హృదయాన్ని పునర మూయకుండా, when a believer repents on earth, the heart of God in heaven is healed by the tears of a believer. ఇదిగో ఒక విశ్వాసి భూమి మీద మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపడినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు పరలోక